ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలండి. సువర్ణముఖరి నది తీరంలో వెంకటాచలం అనే పర్వతం విరాజిల్లుతూ ఉంది. అతిప్రీతి మహావిష్ణు తత్ర వెంకటభూధరే శ్వేతద్వీపచ వైకుంఠాత్ భానుమండల మధ్యత యన్నామ కీర్తయిత్వా సర్వపాపక్షయో భవేత్ సమస్త శ్రేయాసం సిద్ధిదాతృశో వెంకటాచల యస్మై వెంకట శైలాయ సమస్కృత్వాపి ధూరత సర్వపాపై ప్రముచ్చేత తత్పుణ్యం క్షేత్రముత్తమం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు ఆ కొండపై వెలిసి ఉన్నాడు. శ్వేతదీపం కంటే, వైకుంఠం కంటే, సూర్యమండల వాసం కంటే శ్రీమన్నారాయణుడు ఈ కొండపై ఉండడానికి ఇష్టపడతాడు. ఈ శ్రీ వెంకటాచలం అనే నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు, సకల పాపాలు నశిస్తాయి, సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. దూరం నుంచే శ్రీ వెంకటాచలానికి నమస్కరించిన సర్వాభిష్టాలు నెరవేరుతాయి. స్కాంద పురాణంలో వెంకటాచల మహత్యం. వైకుంఠలోక దానితో విష్ణు క్రీడాచలో మహాన్ గరుత్మత వేగవత స్వర్ణముఖ్య స్తటే శుభే వర్తతే దేవసంగై చ ఋషిసంగై చ పూజిత తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాత్ నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగత వర్తతే వెంకటేశా సాక్షాత్ మోక్షప్రదాయక. వేగము గల గరుత్మంతునిచే వైకుంఠము నుండి తీసుకొని రాబడిన శ్రీమన్నారాయణుని క్రీడాశలము స్వర్ణముఖి నదీ తీరమున వెంకటాచలమను పేరుతో దేవతల చేత ఋషుల చేత పూజింపబడుచున్నది. ఆ వెంకటాచలంన సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కూడి మోక్షమునొసంగుడవాడై విలసిల్లుచున్నాడు. వెంకటాచల మహత్యం యో శృణ్వంతి నరోత్తమ తేషాం భుక్తిచ్చ ఇహలోకే పరత్రచ. ఎవరైతే ఈ వెంకటాచల మహత్యం వింటారో వారికి ఈ లోకంలో భుక్తి, పరంలో ముక్తి కలుగుతుందని స్కాంద పురాణం ద్వారా తెలియచున్నది. బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహత్యం ఉక్తం మాద్యంతికే దిని మన్యే మహత్యం భూధరస్యాచ పదం స్వ మస్తవాసిభ్యో గిరే కురు ప్రదర్శనం. అగస్త్య మహర్షి తన శిష్యులతో మాద్యందిన శిఖాలోని వెంకటాచల మహత్యాన్ని పఠిస్తూ వెంకటాగిరికి ప్రదర్శన చేసి స్వామిని సేవించాడు. శ్రీ వెంకటాచలపతి వైభవమును మీనమాసమున పౌర్ణమి తిరియందు ఏ పండితుడు పఠించినో అతనికి భక్తితో వినువారికి శ్రీనివాసుడు కోరిన కోరికలను ఇచ్చినో. తిరుమల తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.